ఒక అగ్రరాజ్యానికే దమ్ము చాలకపోతే ఎలాగా? అమెరికా మొన్నటిదాకా ఏం చెప్పింది? హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేటటువంటి వాణిజ్య నౌకలు ఏవైతే ఉంటాయో ఆళ్ళందరూ మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా నా ఒక 10 షిప్పులకి మా నేవీ ముందు, ఎనక ఉండి ఎస్కార్ట్‌గా ఉండి తీసుకెళ్తదన్నారు. అలాంటిది ఇరాన్ ఆకస్మిక దాడులు. నిన్న చివరికి ఆత్మాహుతి దాడులు గూడా చేసింది. ఒక షిప్‌లో బాంబులేసుకొని ఎళ్ళిపోయి, ఒక అమెరికా షిప్ కిందకి వెళ్ళిపోయి దూరిపోయి పేల్చేసింది. అట్లాగే 3 వాణిజ్య నౌకల్ని పేల్చేసింది. హార్ముజ్ జలసంధి దగ్గరన ఇరాన్‌కి సంబంధించిన అనేక యుద్ధ నౌకల్ని ధ్వంసం చేసింది. అమెరికా సబ్‌మెరైన్స్‌ని ధ్వంసం చేసింది. చివరికి మొన్న అదేది మైన్స్ పెట్టడానికి ఉద్దేశించిన 16 నౌకల్ని ధ్వంసం చేసింది. డ్రోన్‌ల సెంటర్‌ని ధ్వంసం చేసింది. అయినా ఎట్నుంచొస్తుందో తెలీదు. అకస్మాత్తుగా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ మీద భయం ఎక్కువుంది. అమెరికా మీద ధైర్యం తక్కువుందని నిన్ననే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ అమెరికా భరోసా ఇస్తుందంటే సాంతం నాకేం సంబంధం లేదన్నట్టు చేతులెత్తేసింది. మేము ప్రతి షిప్‌కి భద్రత కల్పించడం మా వల్ల కాదంది. మరెందుకు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇయన్నీ? కెలుక్కొచ్చిన తర్వాత పరిష్కరించడం చేతకాని అసమర్థ దేశంగా మిగిలిపోతుంది.